ఎటు పోవాలి? గదివేలు పోవాలి. మరి ఎట్లా పోతావు? బస్సులు బంద్ అంట కదా. దేని పోవాలన్నా ఇంకా అర్థం కాక నిలబడ్డాను. పోవాలన్నా సిద్దిపేట పోవాలి. కరీంనగర్ పోతున్నాయి కానీ బస్సులు సిద్దిపేటలో ఆపరంట. మళ్ళీ ఎందుకు బ్రేకులు పని చేయవా? ఆపితే ఏమైంది? పబ్లిక్ ని తిప్పలు పెడతారు అబ్బాయ. బస్సులు లేవు, నేను కాలేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు మాకైతే ఓకే, మా జూనియర్స్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఏమనుకుంటున్నారు ఆర్టీసీ సమ్మె మీద? మీరేమనుకుంటున్నారు? మొగోళ్ళకి సీటీలే దొరకలేవు. జైతాలు కరీంనగర్ సీటే దొరకలేదు. లాభం ఏంది? ప్రస్తుతం మనం జేబీఎస్ బస్ స్టాండ్ లో ఉన్నాం. ఈ జేబీఎస్ బస్ స్టాండ్ లో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులన్నీ డిపోకే పరిమితమని మనం చూడొచ్చు ఎంత ఖాళీగా ఉందో. సో కొన్ని వాహనాలు మాత్రం ప్రైవేటు డ్రైవర్లతోని, కొన్ని ప్రైవేటు వాహనాల ఆధ్వర్యంలో కొన్ని బస్సులు నడుస్తా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఎంత ఖాళీగా ఉందో. బస్సులన్నీ డిపోలకే పరిమితమైన వీళ్ళ డిమాండ్లు దాదాపు 32 డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వం చర్చల ద్వారా వీటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ కమిటీ ఏదైతే ఉందో కమిటీ వేసి దీన్ని చర్చల ద్వారా పరిష్కరించామని ప్రభుత్వం అనుకున్నా ఆ కమిటీ నిన్న ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో చర్చలు జరిగినాయి. అయితే ఈ చర్చలు విఫలమైనవి. ఎందుకంటే 4 వారాల గడువు ఇవ్వండి, మేము మీ సమస్యల పరిష్కారం కోసం ఆలోచిస్తామని కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళని చెప్పడంతో ఐకాస ఆర్టీసీ జేఏసీ దానికి ఒప్పుకోలేదు, అనుమతించలేదు. ఇంకా ఎంతకాలం 42 రోజుల క్రితం మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఆ సమ్మె నోటీసు ఇప్పటి వరకు మీరు చర్చలు పిలవలేదు, సమ్మె ఎందుకు పోతున్నారని అడగలేదు. కాబట్టి మేము ఖచ్చితంగా సమ్మె చేస్తాం, మా హక్కుల కోసం, మా డిమాండ్ల కోసం సమ్మె చేస్తాం. మాకు ప్రజా సంఘాలు అన్ని పార్టీల మద్దతు ఉన్నది. తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే మేము ఆర్టీసీ సకల జనుల సమ్మె ఏదైతే జరిగిందో ఆ తరహాలో మళ్ళీ సమ్మె చేయబోతున్నామని కార్మికులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? ప్రజలకు బస్సులు ఉంటున్నాయా? ప్రజలు ఎక్కడికి వెళ్ళేవారు, ఎక్కడ స్టక్ అయ్యారు అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఎంతసేపు అయింది బస్ స్టాండ్ కి వచ్చి? అర్ధగంట అయింది. అర్ధగంట అయింది. బస్సులు ఉన్నాయా? లేవు సార్. లేవు. ఎటు పోవాలి? గదివేలు పోవాలి. జేబీఎస్ నుంచి గజ్వేల్ పోవాలి. మరి ఎట్లా పోతావు? బస్సులు బంద్ అంట కదా, ఆర్టీసీ సమ్మె నడుస్తుందట. సమ్మె నడుతుంది, అందుకనే వచ్చి నిలబడ్డాను సార్. దేనికి పోవాలన్నా ఇంకా అర్థం కాక నిలబడ్డాను. బస్సు రావట్లేదు. కాకపోతే కొద్దిసేపు చూసినాక ఏదైనా బస్సు ఎక్కుదామని చూస్తాను. బస్సు రాకుంటుంటేనో ఆటోలు ఎక్కిపోదామని చూస్తాను. ఏంది ఇట్లా వీళ్ళు ఎందుకు బస్సులు బంద్ పెట్టారు, ఎందుకు సమ్మె చేస్తున్నారు? నీకు ఏమైనా ఐడియా ఉందా? ఏమో మరి వాళ్ళకి జీతాలు ఎక్కాలని బంద్ పెట్టారో రేవంత్ రెడ్డి బంద్ పెట్టారు, మాకు తెలియదు సార్. ఏం పేరు? నీ పేరు? లింగన్న. లింగన్న. లింగన్న ఎటు పోవడానికి వచ్చినాం ఇక్కడికి జేబీఎస్ బస్ స్టాప్ కి? నేను హాస్పిటల్ వచ్చింటివి, మళ్ళీ ఇంటికి రిటర్న్ పోతున్నాను. మళ్ళీ బస్సులు వచ్చేంతసేపు అయింది? వస్తలేదు. ఇప్పుడు దగ్గర గంట బస్సు వస్తలేదు. జైచలేదు. అసలు ఉందట నా జగిత్యాలకు బస్సు ఉందని లోపల ఎంక్వైరీలు అడిగారా? అడిగితే వస్తుంది అన్నాడు. వస్తుంది, అట్లా వెయిటింగ్ చేయరు అన్నాడు. రాలేదు ఇప్పటి వరకు, ఇంకా రాలేదు. ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం. ఏమనుకుంటున్నారు ఆర్టీసీ సమ్మె మీద? మీరు ఏమనుకుంటున్నారు? జనాలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు అదే, ఇప్పుడు ఆ మొగోళ్ళకి సీటీలే దొరకలేవు. 2 గంటలు 3 గంటలు వెయిటింగ్ వేస్ట్ అవుతుంది. ఆడలు ఒక్కలేక కాడ 20 మంది ఎక్కుతుర్రు. ఎందుకు అది అంత అనవసరం? నడుము కొంత అయ్యో మొగోళ్ళకు అందరూ ఒక తింటారా? నేను నిల్చున్నా రాగానే ఇక్కడ మీరు అక్కడికి రాగా కరీంనగర్ రాగా నిల్చుని వచ్చిన జైతాల్ టు కరీంనగర్ రాక నాకు సీటే దొరకలేదు. లాభం ఏంది? ఇంకా ఫైదా ఏంది? ఇంకా మరి ఇంకా మొగోళ్ళకి సీటే దొరకలేదు. అంత పబ్లిక్ ఆడలు అంటే ఎట్లా? అది విషయం ఇంకా ఏం చేద్దాం మరి. అది ప్రభుత్వం అంటే ఇంకా అది వాళ్ళు పట్టించుకోవాలి, కానీ మనం పట్టించుకుంటే ఒకటి చెప్తాం. ప్రభుత్వం దాన్ని సెట్ చేయాలి దాన్ని. మరి మొత్తం మొగలకు చూడ ఫీల్ పెడితే అయిపోతుండే కదా. ఓకే, అది బెస్ట్ ఉంటుండే కదా. మా పైసలు అండ కొడుతున్నారు వాళ్ళు. ఆడేం తిరిగి ఇస్తుంది గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. అంతే. ఇంకా ఇంతే సమాచారం. పోవాలన్నా సిద్దిపేట పోవాలి. కరీంనగర్ పోతున్నాయి కానీ బస్సులు సిద్దిపేటలో ఆపరంట. మళ్ళీ ఎందుకు బ్రేకులు పని చేయవా? అదే తోవలకి వెళ్ళిపోతాయి కదా. ఆపితే ఏమైంది? అంటే ఆర్టీసీ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం సమ్మెలకు వేరు కదా. కొన్ని బస్సులు ప్రైవేట్ హక్కులు అంటే పబ్లిక్ ని తిప్పలు పెడతారు అబ్బాయ. పబ్లిక్ ని తిప్పలు పెడతారు. ముసలామె ఉన్నది, ఆమె ఎక్కించుకొని పోవాలి ఇప్పుడు సిద్దిపేట. నాకు డ్యూటీ టైం అవుతుంది. బస్సు ఎక్కి 1:30 నుంచి వెయిట్ చేస్తున్నా. అన్ని సిద్దిపేట పోతున్నాయి కానీ కరీంనగర్లో బ్రేక్లు వేయారంట. మరి ఎందుకు అర్థమవుతలే. ఇక అందరికి ఉంటాయి కష్టాలు. ఇట్లా బస్సులు ఆపి పబ్లిక్ ని దమ్ చేస్తే అయితే అయిపోద్దా? ఈ సమస్యకు కారణం ఎవరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ ఏమని చేయాలి? నువ్వు నేను మనం మాట్లాడుకొని ఏం లేదు. గవర్నమెంట్ దీనికోసం పట్టించుకోవాలి, ఏదన్నా ఒకటి వేయాలి. మన చేతిలో ఏముంటుంది? ఎంతసేపు అయింది బస్ స్టాప్ కి వచ్చి? 1 అవర్ అవుతుంది. ఎక్కడ పోవాలి? జేబీఎస్ నుంచి బీబీనగర్ బస్సులు లేవా? బస్సులు లేవు, నేను కాలేజ్కి వెళ్ళాలి. యాక్చువల్ గా టైం అవుతుంది 8:30. స్టూడెంట్స్ కి పల్లె వెలుగు బస్సెస్ ఉంటాయి అవైలబిలిటీ, అవి కూడా లేకపోతే కష్టం అయితే. ఇప్పుడు మాకైతే ఓకే, మా జూనియర్స్ కి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అది చాలా ప్రాబ్లం అవుతుంది. వీలైనంత త్వరగా వాళ్ళ డిమాండ్స్ పూర్తి చేసి మాకు బస్సెస్ ఇస్తే బెస్ట్ అని కోరు. సో ఇది జనాలు ఏమనుకుంటారంటే వాళ్ళ కార్మికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి మాకు బస్సులను సౌకర్యం కల్పిస్తే స్టూడెంట్లు, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉంటాయి ఇప్పుడు అకాడమీకి చివరికి వచ్చింది కాబట్టి ఎగ్జామ్స్ ఉంటాయి, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, ప్రయాణికులు ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళ డిమాండ్లు పరిష్కరించాలనేది జనాలు ఓవరాల్ గా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సుమన్తో కరుణాకర్, జేబీఎస్.